హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఇదిగో ఈరోజు అయితే సండే అండి. సండే మార్నింగ్ నేను చాలా లేట్గా లెగుస్తాను. పిల్లలకు హాలిడేస్, హస్బెండ్కి ఆఫీస్ ఉండదు కాబట్టి 9-10 అలా లెగుస్తాను అనమాట. లెగిసిన తర్వాత బయటికి వెళ్ళి ముగ్గేయడం అన్నది చాలా సిగ్గుగా అనిపిస్తుందండి. ఇంత లేట్గా లెగిసిందా అనుకుంటారనేసి అది కనేసి మొత్తం క్లీన్ చేసేసి పిల్లలకి ఇచ్చేస్తాను. మీ ఇష్టం వచ్చినట్టు ముగ్గులు వేసుకోండి అంటాను. అండ్ పిల్లలకి ఇలాగా ముగ్గులు వేయడం అన్నది చాలా ఇంట్రెస్ట్ కూడా. ఇక ఆ రోజు సండే మా ఫ్రెండ్ సుష్మా మా ఇంటికి వస్తాను అంది. వాళ్ళ పిల్లలు మా పిల్లలు కలిసి ఆడుకుంటాకి. అయితే నాకేమో చేపల కూర వండడం రాదు. సుష్మాను బాగా వండుతా కదా, చేపలు తెప్పించినా అనేసి అడిగితే సరే బావని తెప్పించి వండుతానంది. సో ఇంకైతే సుష్మా వాళ్ళు పొద్దుట 11:30 ఆ టైంకి అయితే ఇంటికి వచ్చారండి. వాళ్ళ పిల్లలు మా పిల్లలు అయితే కలిసి ఆడుకున్నారు. ఇక నేను సుష్మా అయితే వంట పని పూర్తయిపోయాక, లంచ్ అయిపోయాక అలా కూర్చుని మాట్లాడుకుంటా ఉన్నామన్నమాట. ఇకైతే వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వనండి, చుట్టూరు నాయిసీగా ఉంది. అండ్ నాకైతే నోస్ మొత్తం బ్లాక్ అయిపోతుంది మాట్లాడుతుంటేనే. సో మేము డైరెక్ట్గా రాగా ఎలా మాట్లాడుకున్నాం అన్నది వీడియో పెట్టేస్తాను. ఈ రెసిపీ ఎలా చేస్తుంది సుష్మా అనేది చెప్తుంది, చూడండి. నీకు పెద్ద స్పూన్ కావాలా? ఫస్ట్ ఉప్పు వేస్తున్నావు, పసుపు కొంచెం ఎక్కువ వేసాను. నేనైతే ఇంకా చాలా తక్కువ పసుపు వేస్తా. కారం చూడు, చాలా కారం ఉంటుంది అది. ఇవన్నీ కలుపుకున్నా. లైట్గా వేసుకొని ఆనియన్ ముక్కలు, పచ్చిమిరపకాయ. మేమైతే ఫస్ట్ మా మమ్మీ ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని మిక్సీ పట్టేస్తుంది. నేనేమో ఇట్లా మిక్సీ పట్టేసి అప్పుడు ఆయిల్లో వేపిస్తుంది. మీరే ఇలా వేపించేసుకుంటారు ఫస్ట్, తర్వాత మళ్ళీ దీన్ని మిక్సీ పడతారా? ఇది కొంచెం బ్రౌన్ అయ్యాక మిక్సీ పట్టాలి, చల్లారిపోయాక. ఇప్పుడు మనం ఇది వేరే గిన్నెలోకి తీసేసుకుని మళ్ళీ ఇందులో చేప ముక్కలు కూడా వేపిస్తాం కదా. ఆయిల్ వేసుకొని చేపలు వేసేసుకోవాలి. చాలా కొత్తగా ఉంది ప్రాసెస్, మా అమ్మాయి ఇలా చేయదు. ట్రై చేద్దాం. నువ్వు ఎప్పుడు ఇలాగ చేస్తావా? నేను ఎప్పుడు ఇదే ఈ హైదరాబాద్ స్టైలే కాకుండా వేరే మేము వండుకున్నట్టు కూడా వండుతావా? వరంగల్లో వేరేలా ఉంటుంది. పులుసు బాగా మరగబెట్టుకొని అప్పుడు లాస్ట్కి వేసుకుంటారు చేపలు. మనమేమో ఇప్పుడు ఫస్ట్ ఉప్పు కారం కలిపినాం కదా. చింతపండు పులుసులోనే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి, నూనె అన్నీ అందులోనే వేసుకొని బాగా మరగబెట్టి మరిగే టైంలో చేపల ముక్కలు వేసేస్తారు. మనమేమో ఇక్కడేమో ఇట్లా. నేను చెప్పిందేమో వరంగల్ స్టైల్, ఇదేమో తెలంగాణ స్టైల్. ఇప్పుడు ఉల్లిపాయలు తీసేసాము, నెక్స్ట్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాము. సరిపోతే ఇంకో ప్యాకెట్ చింపుదాం. చాలా 4 వచ్చింది. ఓకే, మేము దాంట్లో చేపలు వేస్తాం. ఇప్పుడు వేసి ఏ జాగ్రత్త, స్లో స్మూత్గా ఉంది. దానికి చేపలు ఇలా వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకొని తర్వాత ఇది మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఇది పేస్ట్ చేసుకొని వేసేసి చింతపండు పులుసు కూడా ఇందులో కలిపేసుకొని ఒక 15 మినిట్స్ పెడితే కూర రెడీ అయిపోతుంది, చేపల పులుసు. అంతే అంతే, ఈజీ. మాదంతా చాలా డిఫరెంట్. ఫస్ట్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి ఉల్లిపాయ ముక్కలు ఉత్తిగా కోసేసి మిక్సీ పట్టేస్తుంది అమ్మ. ఉల్లిపాయ ముక్కలను ఆయిల్లో మగ్గేస్తుంది, తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తుంది, మళ్ళీ వీటితో పాటు ధనియాలు, జీలకర్ర పొడి ఇవన్నీ వేస్తుంది అమ్మ. ఇవన్నీ కూడా నూనెలో వేపిస్తుంది. మేమేమో ఇట్లా
అదే మిక్సీ పట్టినప్పుడు ఈ ధనియాలు కూడా ఈ ఉల్లిపాయలతో మిక్సీ పట్టేస్తుంది, అదంతా నూనెలో వేపిస్తుంది. ఇది వేగిన తర్వాత ఉప్పు కారం కలుపుకుని చేప ముక్కలు వేస్తుంది. ఇప్పుడు మనం ఇది వేసుకున్నాం కదా, మళ్ళీ మనం గరిటెతో అస్సలు కలుపుద్దు, కుదుపుకోవాలి అంతే. గిన్నె పట్టుకుని ఉప్పుకోవాలి. ఫస్ట్ టైం మీ తెలంగాణ స్టైల్ చేపల కూర తింటాం. అంటే చాలా మందికి చాలా స్టైల్స్ ఉంటాయి. తెలంగాణ అంటే ఇంకా వేరే స్టైల్స్ ఉంటాయి ఇంకా చాలా మందికి. మీరు వేరే స్టైల్, నేను వేరే. ఒక్కొక్కరి మనకి ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకటే, బట్ రెసిపీ అన్నది డిఫరెంట్ అంతే. కానీ ఎవరు వండినా అదే చేపల కూర. అదే ఇది ఇంకా అయిపోయింది కదా, మిక్సీ పట్టేస్తాం. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసి దాంట్లో వేసేసుకోవడమే. వేసుకుని కుదుపుకుంటా ఉండడమే. కొద్దిసేపు అయ్యాక మనం వేయాలి. 15 minutes మనం కలపకుండా అలాగే పెడితే అయిపోతుంది. మరి ఇప్పుడు ముక్కలు కింద ఉడుకుతాయి, పైన నూనెలోకి వెళ్ళట్లేదు కదా, కుదుపుతావా? ఇంకా గరిటెట్టకుండా ఇలా కుదుపుకోవడమే. ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా, ముక్క ఇప్పుడు విరిగిపోదు. డైరెక్ట్ ఆయిల్ వేస్తాం చూసినా, అప్పుడు ముక్క అనేది విరిగిపోతుంది. ఇప్పుడు ముక్క కూడా అతుక్కోదు ఆనియన్ ఫ్రై చేస్తే. ఆనియన్ కి నాన్ స్టిక్ లాగా పనిచేస్తుంది మనం ఆనియన్ ఫ్రై చేస్తేనా? ఓకే. ఇదిగో ఇప్పుడు ఈ రెసిపీ చూసాను కదా, నెక్స్ట్ టైం నుంచి నేను ఇలాగే ట్రై చేస్తాను. మూత పెట్టుకుందాం. మూత పెడతాను. తిరిగేసి పెట్టు మూత. ఓకే, ఈ లోపల మనం మిక్సీ పట్టేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాళ్ళు అదే మా వీళ్ళు అమ్ముతారు కదా, వాళ్ళు కొత్త సుష్మా ఎడిటింగ్ కరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటానా, వీళ్ళు వస్తూ ఉంటారు. అసలు నాకు చాలా లేట్ అయిపోద్ది వాళ్ళ వల్ల. రోజు ముగ్గు అంట వాయిస్లోకి వచ్చేస్తాయి కదా అవి. చింతపండు కూడా ఇమీడియట్గా వేసాను. ఇంకా చింతపండు కూడా వెంటనే వేసేసుకుంటే బాగుంటుంది. మన సబ్స్క్రైబర్స్ సుష్మా చాలా బాగుందని కామెంట్ పెడతారు చూడు. నిజంగా సుష్మా నువ్వు బాగుంటావు కదా సుష్మా. ఇవ్వరండి. మరి మీ ఆయన నిన్ను ఎందుకు లవ్ చేశాడు అంటే అప్పట్లో కొన్ని వాటర్ క్లాస్ మా అమ్మ అయితే ఈ పులుసు మరిగిపోయినప్పుడు బెండకాయలు కూడా వేస్తుంది. ఇంతే, ఇంకా మనకి ఇది ఒక 15 minutes మరిగిపోతే కూర అయిపోయినట్టే. మీడియంలో పెట్టుకుందాం. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టాలా? 15 minutesలో కూర అయిపోతుంది. అదొకసారి ఏమంటారు, కుదుపుకోవాలి. మీరు ఉప్పుకోవాలి. ఇది ఉంది కదా, కొంచెం మిక్స్ అయిపోతుంది. మనం కొంచెం స్లోగా షేక్ చేస్తే ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే చూసి వేసుకుందాం. ఇదేంటి ఫ్లాష్ ఎందుకని? ఇప్పుడు ఇది వెల్లుల్లి దంచుకొని, వెల్లుల్లి పేస్ట్ గ్లాసులో దంచుకొని వేసేసుకున్నాం వెల్లుల్లి ముద్ద. నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి. చాలు. ఇవి రెండు ఎంతసేపు ఉండాలి ఇందులో? అయిపోతుంది 5 minutes అయితే. 5 minutes అయితే పులుసు అయిపోయారండి. ముందు మనం కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే అయిపోతుంది. ఒకసారి కొద్దిపక్కలేదు ఇంక దీన్ని పోయింది కానీ ఒక్కసారి అయిపోయింది. కొత్తిమీర చేపల పులుసు తయారైనట్టే. కరివేపాకు రెండు దించే ముందు వేసేసుకోవాలి. టేస్టీ చేపల పులుసు రెడీ. తెలంగాణ స్టైల్. తెలంగాణలో సుష్మా స్టైల్ ఇది. అంతే.
అయిపోయింది. కొద్దిసేపు మూత పెట్టే పిల్లలకి అన్నం తినిపించేద్దాం. మీలో ఎంతమంది సుష్మా చేసినట్టు చేపల పులుసు చేస్తారు అన్నది కింద కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూశాను. మా అత్తయ్య అయితే ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ కూడా పట్టరు, డైరెక్ట్ అవి నూనెలో వేపించేసి చేప ముక్కలు వేసేసి కూర వండేస్తారనమాట. అమ్మ అయితే ఉల్లిపాయ ముక్కలు మిక్సీ పట్టి వాటిని నూనెలో వేపేసి చేపల ముక్కలు వేసి బెండకాయలు వేసి అయితే పులుసు పెడుతుంది. సుష్మా అయితే నాకు చాలా కొత్తగా అనిపించింది ఫస్ట్ టైం. బట్ చేపల పులుసు అయితే మాత్రం చాలా టేస్టీగా వచ్చిందండి, చాలా బాగుంది. మరి మీలో ఎంతమంది ఎలా చేస్తారు లేదా ఇంకెలా చేస్తారు అన్నది కింద కామెంట్ చేయండి. పిల్లలకి ఎవరమ్మలాళ్ళు పిల్లలకైతే అన్నాలు తినిపించేసుకున్నాము. నెక్స్ట్ నేను సుష్మా అయితే అన్నం తింటున్నాము. మా హస్బెండ్ అయితే ఇంకా మీ ఫ్రెండ్ వస్తుంది కదా నేను ఇంట్లో ఉండడం ఎందుకు అనేసి ఆయన అయితే రంగమార్తాండ సినిమాకి అయితే వెళ్ళారండి. ఇక నేను సుష్మా పిల్లలైతే ఇంట్లో ఉన్నామన్నమాట. ఆయన సినిమాకి 11 ఆ టైంకి వెళ్ళారు. మళ్ళీ ఆయన ఇంటికి వచ్చేసరికి 2:30 అలా అయింది అనమాట. అప్పుడు ఇంటికి వచ్చి అప్పుడు ఆయన లంచ్ అయితే చేశారనమాట. ఇక మేము లంచ్ చేసేసి సుష్మా నేను కాసేపు అయితే కూర్చొని మాట్లాడుకున్నాము. 4:30 ఆ టైంకి ఇంకా సుష్మా పిల్లల్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే సండే ఈరోజు కరాటే క్లాస్ ఉంటుంది కదా, మళ్ళీ 5:30 కల్లా కరాటేకి వెళ్ళాలనేసి ఇక సుష్మా అయితే పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది. ఈ రోజు అయితే ఇలా గడిచిందండి.